2 రోజుల నుంచి ఎవరికైనా అవసరం ఉంటే సహాయం చేయాలనే ఉద్దేశంతో నా దగ్గర కొన్ని పైసలు ఉంచుకొని తిరుగుతున్నాను. అయితే అనుకోకుండా ఒక శ్మశాన వాటిక దగ్గర ఒక వ్యక్తిని గమనించాను. తన దగ్గరికి వెళ్ళి తన పరిస్థితి ఏందో కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తాను. తనను లేపి తాగడానికి నీళ్ళు ఇచ్చి తనతో మాట్లాడాను చాలాసేపు. 15 నిమిషాలు మాట్లాడిన తర్వాత తెలిసింది ఏంటంటే, తనకు కుడి చెయ్యి కుడి కాలు పనిచేయదని తెలిసింది. ఒకప్పుడు తన లారీ డ్రైవరు కాలు చేతు పనిచేయకపోవడం వలన తన ఉపాధి కోల్పోయి తాగుడికి బానిసైనట్టుగా తెలుస్తుంది. అయితే తనకు నా కారులో మీ ఇంటి దగ్గర దించేసి మీ వాళ్ళతో మాట్లాడి నీకేదైనా సహాయం చేస్తానని చెప్పాను. తన మటుకు వద్దు, నా కుటుంబం పైన నేను భారం కాదలుచుకోలేదు, దొరికింది తింటూ ఇక్కడే ఉంటాను, చనిపోయిన రోజు ఎవరో ఒకరు చావు చేస్తారని చెప్తున్నాడు. తనకు ప్రస్తుతానికి చాలా జ్వరం ఉంది. 2 రోజుల నుంచి భోజనం చేయలేదు. కామూలంగా ఇక్కడ స్పృహ తప్పి పడిపోయాడని తెలిసింది. తన పరిస్థితి పూర్తిగా తెలుసుకున్నాక నాకు మనసు ఆగక నాతోని తీసుకొచ్చుకున్న డబ్బులు తనకిచ్చి బయలుదేరుతుంటే తన నా కాళ్ళు ముక్కాడు. వద్దని పెద్ద మనిషికి చెప్తూ బయలుదేరాను.